హృదయాన్ని చేరవేసే స్మార్ట్ న్యూస్ ఇంకర్ మైక్ మీడియాకు స్వాగతం. నేను మీ తేజశ్రీ చలపాటి. మా ఛానల్లో నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ న్యూస్ ప్రతిరోజు మీకు అందుతుంది. వార్తలు చూసి అప్డేట్ అవుతూ మా డైలీ పోల్స్ అండ్ క్విజ్లో పాల్గొనండి. ఒక నెలలో ఎక్కువగా సరైన సమాధానాలు ఇచ్చిన వారిలో ఒకరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుతుంది. 3 నెలలు కొనసాగితే 25,000 గ్రాండ్ రివార్డ్ గెలిచే అవకాశం. న్యూస్ చూడండి, పార్టిసిపేట్ అవ్వండి, గిఫ్ట్స్ గెలుచుకోండి. ఇప్పటి ప్రశ్నను వీడియో చివరిలో అడుగుతున్నాం, చివరి వరకు చూడండి. ఛాన్స్ మిస్ అవ్వకండి. నేటి ముఖ్యాంశాలు. నేడు నల్లజర్లలో రైతన్న మీకోసం కార్యక్రమం. సీఎం చంద్రబాబు హాజరు. తెలంగాణలో 5 రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్. ఢిల్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి నేడు ప్రధాని మోదీతో భేటీ. నేడు విడుదల కానున్న ఏపీ టెట్ 2025 హాల్ టికెట్లు. తిరుమలలో తెగిన భక్తుల రద్దీ. నేడు 3వ రోజు పార్లమెంట్ సమావేశాలు. బంగాళాఖాతంలో వాయుగుండం దిశ మార్చుకుంది. నేటి బంగారం, వెండి, పెట్రోల్, డీజిల్ రేట్లలో స్వల్ప మార్పులు. నేడు నల్లజర్లలో రైతన్న మీకోసం కార్యక్రమం. సీఎం చంద్రబాబు హాజరు. తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్లలో నేడు పెద్ద స్థాయిలో రైతన్న మీకోసం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారు. రైతుల సమస్యలు, వారి అవసరాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు. పంటల పెంపు, నీటి సమస్యలు, మార్కెట్ ధరలపై ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉంది. రైతులకు అందించే కొత్త పథకాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఉదయం నుంచే కార్యక్రమ స్థలంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని అధికారులు కోరారు. పంట ఇన్పుట్ సబ్సిడీ, రుణాలపై ముఖ్యమైన ప్రకటనలు ఉండొచ్చని ఊహిస్తున్నారు. రైతుల నుండి ప్రత్యక్షంగా అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు కొత్త ఆశలు, హామీలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలో 5 రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్. తెలంగాణలో 5 కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. వీటిల్లో 3 ట్రాక్షన్ సబ్స్టేషన్ల సామర్థ్యం పెంపు కూడా ఉంది. రైల్వే లైన్ల అప్గ్రేడ్, కనెక్టివిటీ మెరుగుదల లక్ష్యం. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులు రూపొందించారు. భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణ పనుల్లో కూడా వేగవంతం చేయాలని సూచనలు ఇచ్చింది. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనులు వేగం అందుకున్నాయి. ప్రాజెక్టులు పూర్తయ్యాక ప్రయాణ సౌకర్యం మరింత మెరుగవుతుంది. త్వరలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి నేడు ప్రధాని మోదీతో భేటీ. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు ఢిల్లీలో ఉన్నారు. ఇద్దరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ప్రధానికి వివరించనున్నారు. అభివృద్ధి పనులు, నిధుల విషయాలపై చర్చ చేసే అవకాశం ఉంది. వర్షాల కారణంగా రాష్ట్ర పరిస్థితులపై కూడా సమాచారం ఇవ్వచ్చు. కేంద్రంతో మంచి సమన్వయం కోసం ఈ సమావేశం జరుగుతుంది. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ను ప్రభుత్వం పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తుంది. ఆ సమ్మిట్ కు ముఖ్య అతిథిగా రావాలంటూ ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. సమ్మిట్ తేదీలు, వివరాలను ఈ రోజు సమావేశంలో చెప్పే అవకాశం ఉంది. రేవంత్, భట్టి పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులు కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీ నుంచి రాష్ట్రానికి మంచి ఫలితాలు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తుంది. నేడు విడుదల కానున్న ఏపీ టెట్ 2025 హాల్ టికెట్లు. ఏపీ టెట్ 2025 పరీక్షల హాల్ టికెట్లు నేడు విడుదల అవుతున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఈ పరీక్షలను నిర్వహిస్తుంది. పరీక్షలు డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. సిబిటి విధానంలో 2 షిఫ్ట్లలో పరీక్షలు జరుగుతున్నాయి. సెషన్ 1 ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. సెషన్ 2 మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. తమ లాగిన్ వివరాలు ఉపయోగించి హాల్ టికెట్ తీసుకోవాలి. పరీక్షా కేంద్రం, సమయం వివరాలు హాల్ టికెట్లో ఉంటాయి. పరీక్ష రోజున హాల్ టికెట్ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. ఉచిత దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో
వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. 300 రూపాయలు. శీఘ్ర దర్శనంకు 2-3 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 3-4 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,684. నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 20,515. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.75 కోట్లు. నేడు మూడో రోజు పార్లమెంట్ సమావేశాలు. నేడు పార్లమెంట్ సమావేశాల మూడో రోజు జరుగుతుంది. లోక్సభ, రాజ్యసభ పలు ముఖ్య విషయాలు చర్చకు రావచ్చు. మునుపటి రోజుల్లో నిలిచిపోయిన బిల్లులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వచ్చు. ప్రతిపక్ష పార్టీలు కూడా తమ అభిప్రాయాలు బలంగా వ్యక్తపరచడానికి సిద్ధంగా ఉన్నాయి. ధరల నియంత్రణ, రైతుల సమస్యలు చర్చలో ఉండే అవకాశం ఉంది. కొన్ని కొత్త బిల్లులను పరిచయం చేసే అవకాశం ఉందని సమాచారం. సభ సజావుగా నడపడానికి స్పీకర్, చైర్మన్ సూచనలు ఇచ్చారు. నేటి సమావేశాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బంగాళాఖాతంలో వాయుగుండం దిశ మార్చుకుంది. బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర, కోస్తా తీరాలను ఆనుకుని కదులుతుంది. మొదట ఉన్న దిశ నుండి ఇప్పుడు దిశ మార్చుకుంది. ఇప్పుడు వాయుగుండం దక్షిణ దిశగా కదులుతుంది. క్రమంగా నైరుతి దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే గంటల్లో తీవ్రత కొంచెం తగ్గొచ్చని అంచనా. తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం బలహీనపడే అవకాశం ఉండే కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నేటి బంగారం, వెండి, పెట్రోల్, డీజిల్ రేట్లలో స్వల్ప మార్పులు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 24 క్యారెట్ బంగారం ధర సుమారు 12,987గా, 22 క్యారెట్ బంగారం ధర సుమారు 11,905గా, వెండి ధర 103 రూపాయలుగా ఉన్నాయని సమాచారం. ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోల్ ధర సుమారు 109 రూపాయల 73 పైసలుగా, డీజిల్ లీటర్ ధర 97 రూపాయల 20 పైసలుగా ఉంది. ఇప్పటి న్యూస్ అప్డేట్లు ఇవే. నిన్న బులెటిన్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 25,487. ఈ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ పోల్ జాగ్రత్తగా వినండి. పోల్: రానున్న రోజుల్లో బంగారం, వెండి ధర పెరగనుందా లేదా? క్విజ్: ఈ రోజుకి పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యి ఎన్ని రోజులు అవుతుంది? ఈ న్యూస్ని వీడియోలో జవాబు ఎక్కడుందో ఆ టైం ఫ్రేమ్ని మెన్షన్ చేసి మీ సమాధానాన్ని డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్లో పోస్ట్ చేయండి. న్యూస్తో అప్డేట్ అవ్వండి, గిఫ్ట్స్తో సెలబ్రేట్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంటూ కమెంట్స్. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. రెడీగా ఉండండి.